హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మోటోరోలా టెస్ట్ చేస్తున్న మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ జనవరి 23 తారీఖున లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రూమర్స్ ప్రకారం అయితే చూద్దాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. OnePlus తీసుకొచ్చింది కదా ఈ 165 Hz రిఫ్రెష్ రేట్ ని, వాళ్ళ మాదిరిగానే వీళ్ళు కూడా 165 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. అదే విధంగా 6200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇస్తామన్నట్లు టెస్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. దాంతో పాటుగా ఇందులో 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నట్లు టెస్ట్ చేస్తున్నారు. అంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT 8-8 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీన్నే మ్యాక్రో కెమెరా లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సోనీ LYT 600 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇది సోనీ LYT 500 సెన్సార్. అలాగే ఇందులో 8K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ని కూడా ఇస్తామన్నట్లు టెస్ట్ చేస్తున్నారు. ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 7+7 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7 Bluetooth 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ NFC ల గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో స్టైలస్ ఆప్షన్ ని కూడా ఇస్తున్నారు. ఇది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, అలాగే ఇందులో ఉన్న ఈ 1.5K డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నది కాబట్టి ఇది గేమింగ్ టీమ్ లో తీసుకొస్తున్నట్లు అర్థమవుతుంది. అదే విధంగా దీంట్లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఒక బ్యాటరీ దగ్గరనే కొంచెం తక్కువ ఉంది. మిగిలిన అడిషనల్ ఫీచర్స్ కూడా అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక బ్యాటరీకి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇది చూస్తుంటే వీళ్ళు OnePlus 15R కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ ఇదే స్పెసిఫికేషన్స్ ఇవే, అలాగే OnePlus 15R కు కాంపిటీషన్ గా తీసుకొస్తే మాత్రం మంచి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే OnePlus 15R లో ఇంత మంచిగా కెమెరా సెటప్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ OnePlus 15R కి కాంపిటీషన్ గా ఈ సిగ్నేచర్ ఫోన్ ని వీళ్ళు తీసుకొచ్చినట్లయితే చాలా మంచి సక్సెస్ అవుతుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.